ఈ ప్రాంతానికి పాపం రాలేదైనా తెలియదు. ఇక్కడ వాళ్ళకి కొంచెం కొంచెమే తెలుసు వెంకయ్య స్వామిని గురించి. వెంకయ్య స్వామి 1982 ఆగస్టు 24 మంగళవారం పొగులు 10 గంట ప్రాంతంలో అట్టా కన్ను మూసిండు ఆయన. వెంకయ్య స్వామిని అడిగిండు, స్వామి మీరు సాటుకు పోతే మా సంగతి ఏమిటి అని అడిగిన ఆయన. అయ్యా మాట్లాడకూడదు ఏమని అడిగితే, అయ్యా పొయ్యేది ఎక్కడికయ్యా, ఎప్పటికి ఉండేదే కదా అయ్యానండి. వెంకయ్య గట్టిగా కొట్టాలి సత్యమైన మాట చెప్పినప్పుడు. ఎప్పటికీ ఉండేదే కదా అయ్యానండు. మళ్ళా అడిగినారు, స్వామి ఎప్పుడు దాకుంటారు అని అడిగినారు. అయ్యా సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఉండేదే కదా అయ్యానండి వెంకయ్య స్వామి. కాబట్టి పావళ దొంగిలిస్తే 10 రూపాయలు పోతాళ్ళయ్యా అని చెప్పిండు వెంకయ్య స్వామి. అయ్యా మనకు పావళ ఖర్చు పెడితే 10 రూపాయలు వాళ్ళకి ఇయ్యొద్దయ్యా అని కూడా చెప్పిండు వెంకయ్య స్వామి. ఇక్కడ మనం దాచిపెట్టుకుంటే అక్కడ మనకి ఏమీ లేదయ్యా అని చెప్పిండు వెంకయ్య స్వామి. కాబట్టి వెంకయ్య స్వామికి అన్నదానం అంటే బలి ఇష్టము. కాబట్టి ఇప్పుడు పాపం మా చేనారెడ్డి పాపం ఎక్కడో ఎంతో కష్టపడి ఇక్కడ తెలియని ప్రదేశంలో కూడా చాలా కష్టపడి చేస్తుండు. కాబట్టి 100 రూపాయలు మనకు ఆయనకు మనసా వాచా కర్మణ ఖర్చు పెడితే 1000 రూపాయలు ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అది వెంకయ్య స్వామి సత్యం. కాబట్టి అందరూ కూడా మీ ప్రాంతంలో మీ పరిసరాల్లో ఆయన విగ్రహం పెట్టి ఆయన గుడి కట్టి ఆయనకు వచ్చిన పూజలు జరగటము ఈ ప్రాంతానికంతా కూడా అదృష్టంగా భావించి అందరూ కూడా కలిసి చేయండి. మీరు ఒక్కసారి ఆయనకి నమస్కారం పెట్టి చూడండి, మీకు మందలు ఎప్పుడే తెలిసిపోద్ది. ఆయన వదిలిపెట్టాడు. ఒక్కసారి మనకు నమస్కారం పెడితే వాళ్ళు మనల్ని మర్చిపోయినా వాళ్ళని మనం వదిలిపెట్టకుండా చూడొద్దయ్యా అని వెంకయ్య స్వామి చెప్పిండు. ఏ గొర్రెలో ఉన్నా కూడా మన కొన్ని కాలు పట్టుకొని లాక్కొస్తాళ్ళయ్యా అని వెంకయ్య స్వామి చెప్పిండు. తర్వాత ఏమనంటే కోడల్నే కూతుర్ని సమానంగా చూసుకుంటే దేవుడు కనపడుతాళ్ళయ్యా అనిండు. తర్వాత మళ్ళా అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనపడతాళ్ళయ్యా అనిండు. అందరినంటే ఇప్పుడు ఇక్కడ ఒక పలహారం పెడతారనుకో, మన వాళ్ళు తెలివి తక్కువ కొంచెము తెలిసిన వాళ్ళకి ఒకరు ఎక్కువ చెయ్యట్టు అంటారు, తెలియని వాళ్ళకి ఇట్లా తగ్గిస్తారు. కాబట్టి అట్ట ఉండకూడదు. అందరూ సమానంగా ఉంటే స్వామి దృష్టిలో మంచోళ్ళుగా పెడతారు, లేకుంటే పయ్యోళ్ళు పాపపు లెక్కలో రాస్తారని చెప్పింది వెంకయ్య స్వామి. కాబట్టి మాకేం చదువు లేదు, వెంకయ్య స్వామి కూడా చదువు లేదు. చదువు ఎందుకయ్యా, సంస్కారం ఉంటే సరిపోద్దని వెంకయ్య స్వామి చెప్పిండు. చదువు కన్నా సంస్కారం గొప్పది. కాబట్టి అందుకని ఈ ప్రాంతంలో వెంకయ్య స్వామిని నిలబెట్టినారు. కాబట్టి అది కూడా ఆయన సంకల్పంతో. కాబట్టి అందరూ కూడా సహకరించి దీనికి చాలా ఖర్చు అయి ఉంటుంది కూడా. ఎన్నో పనులు ఎన్నో డబ్బులు కూడా పోగొట్టుకుంటుంటారు. భగవంతుడికి పెట్టింది ఖచ్చితంగా బ్యాంకీలో వేసినట్టు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ రూపాన్ని పోతే ఆ రూపాన్ని తిప్పేస్తాడు. అందుకని చుట్టాలకు పెడితేవే సురుసుకొని పోతివే. ఎప్పుడు సంపద కలిగినప్పుడే బంధువులు మిత్రులు అధ్యక్షన్నాను. తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సమతి. మనుషులు ఎప్పుడు కూడా మనసులు నమ్మినోడు పైకి వచ్చినోడు లేరు, భగవంతుడు నమ్మినోడు చెరిపోయినోడు కూడా లేడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శాశ్వతమైన వస్తువు దేవుడు, భగవంతుడు అంతా ఒకటే. భగవంతుడు నమ్మినోడు ఎప్పుడు భద్రంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు కూడా మనకు ఏమని రాసిందంటే ఇట పెట్టక ముక్తి లేదు ఇష్పదాభిరామ ఇనిర్వేమరి. మన చేతనైనంత వరకు వీలైనంత వరకు ఒక్కరొట్ట అనేది నేర్చుకోండి. శక్తానుసారం, మళ్ళీ శక్తికి మించి కాదు, శక్తానుసారం భక్తి అని చెప్పారు మన పెద్దోళ్ళు. ఆయన శక్తి ఇచ్చేసిండు అనుకో, మరిగింత శక్తి కళ్ళు మూసుకొని సంతోషంగా ఇచ్చు. శక్తానుసారం భక్తి, శక్తికి మించి చేయమనేది నిజ గురువులు కాదు, శక్తానుసారం భక్తి అని చెప్పారు పెద్దోళ్ళు. కాబట్టి నాకు కూడా ఏమంత చదువులేదు. వెంకయ్య స్వామి గురుదేవం గొలగమూడి గ్రామస్థితం అత్రి అనసూయముని అంశ పింఛలయ్య పిచ్చమ్మ తనయ్య దత్తాంశ రూపం నిత్యగ్నిహోత్రం నిత్యన్నదానం బిచ్చన్వరేణ్యం అవధూత రూపం దేవాదిదేవం నమామి సద్గురున్ శ్రీ వెంకయ్యార్యం. ఓం నారాయణ ఆది నారాయణ అనసు దత్తావతారంబుగా లోక సంరక్షణార్థంబు ఆర్తులను ఆదరింప దీనులన్ సాధుజనులన్ దైవభక్తులన్ అక్కున చేర్చుకొని
అన్నార్తుల ఆకలి తీర్ప, ఆకలై కొంగుబట్టే అన్నం బెట్టాలయటంచు వైకుంఠము నుండి భూలోకమ్మని అవతరింప పవిత్ర పుణ్యభూమి నాగలల్లటూరు గ్రామమునందున ఆత్రి అనుసులు ప్రతిరూపులైన సోంపల్లి వంశగనుండు పెంచలయ్య పిచ్చిమాంబలకు తనయుడవై వంశ తిలకుడవై వెంకటపతి నామధేయుడవై ఆలగ బదులుగా ఆత్మవిద్యను నేర్చి అవధూత చర్యగా పిచ్చి వెంకయ్యగా అంతర్య భావములతో చాకలి యోగం, మంగళ యోగం, జక్కల యోగం, బుడబొక్కల యోగంబులను ప్రదర్శించి కణ్వాది మహరుషులచే మంత్రసిద్ధిని పొంది వెంకయ్య స్వామిగా ప్రసిద్ధి నొంది గ్రామ గ్రామంబులను సంచరించి వారి బాధలను తీర్చ ఆ జన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుండవై నిత్యగ్నిహోత్రుండవై నిత్యన్నదానుండవై కలియుగ వైకుంఠుడవై గొలగమూడి గ్రామోనందు వెలిసిన వెంకయ్య స్వామి ఆపద్బాంధవ పూర్ణాశ్రమందుండి ఆదినారాయణవై సర్వజనుల బాధలను తీర్చ గొలగమూడి గోవిందుడవై శ్రీరాముడవై శ్రీకృష్ణుడవై నీ సన్నిధిని చేరిన భక్తకోటికిను ఆదిదేవుడవై ఓ భక్త మందార, ఓ పుణ్యలోకైక సంచార, సర్వశక్తి ప్రదాత, సర్వశక్తి సమన్విత్య నీ దివ్య రూపంబు దర్శించి అర్చించి ఆరాధించి శరణగోరి నీ పాద పద్మంబులను ఆశ్రయించి ప్రార్థించదను. దేవాది దేవ దివ్య ప్రభావ జగద్బాంధవ నీ దయ నాపై చూపి నా కష్టములను బాపి నన్ను రక్షించి ఆదుకొనుమా దినబంధో దయాపూర్ణ చిందో నమస్తే నమస్తే నమః. ఇది వెంకయ్య స్వామి చరిత్ర. వెంకయ్య స్వామి వాళ్ళ ఇంటి పేరు సోంపల్లి. ఏం పేరా? సోంపల్లి అంటే సోముడు అంటే చంద్రుడు, చంద్రకళ, 16 కళలు కలిగినోడు చంద్రుడు పౌర్ణమి రోజు. వాళ్ళ ఇంటి పేరు సోంపల్లోళ్ళు. వాళ్ళ గోత్రం ఎనగంటి గోత్రం. వాళ్ళ అమ్మగారి పేరు పిచ్చిమాంబ, వాళ్ళ నాయనగారి పేరు పింఛల నాయుడు. సోంపల్లి వంశం కాబట్టి వెంకయ్య స్వామి మొదటి సంతానం. ఆయన పేరు వాళ్ళ అమ్మా నాయన పెట్టింది వెంకటపతి. వెంకటేశ్వర స్వామి వరాన పుట్టిండు వెంకయ్య స్వామి. వాళ్ళ అమ్మగారు పోయి, స్వామి మాకు లోకానికి ఉపయోగపడే బిడ్డనీమని వెంకటేశ్వర స్వామిని వరం కోరిందంట. కాబట్టి వెంకయ్య స్వామిని మనకు ప్రపంచానికి వదిలిపెట్టింది ఆ తల్లి. కాబట్టి వెంకయ్య స్వామి ప్రథమ సంతానం వెంకటపతి, 2 ఆయన వెంకటాద్రి నాయుడు, 3 ఆమె అలివేలు మంగమ్మ వాళ్ళ చెల్లెలు, 4వ ఓడు చిన్నప్ప నాయుడు. కాబట్టి 4 వాళ్ళ సంతానము. కాబట్టి వెంకయ్య స్వామి అప్పుడు 26వ సంవత్సరంలో, అయ్యా సోంపోలోళ్ళ ఇంట్లో బంగారు బండింది అయ్యా, భద్రం చేసుకోండి అని వెంకయ్య స్వామి. కాబట్టి వెంకయ్య స్వామిని నమ్ముకున్న వాళ్ళు మాకు 37 సంవత్సరాల అనుభవం, ఎన్నో వందలు అనుభవాలు. ఆయన నిజంగా నమ్ముకున్నోళ్ళు సాధారణంగా మా అనుభవంలోనే అన్ని దేశాల్లో గాలిపాళ్యంలో 1985 ఆ ప్రాంతంలో ₹1 పట్టం పెట్టింది. ఇవాళ ఎన్ని కోట్లు నేను చెప్పను. కాబట్టి ఆయన పరిస్థితి తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది, నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నట్టు. మెయిన్ ఏంటంటే నిజమైన విశ్వాసం ఉండాల. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంకయ్య స్వామికి ఒక్క పుణ్యాత్ముడి 10 కోట్లు పెట్టి రాళ్లతో కట్టాలని అంటుండ్రు. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఆయనే చేసుకుంటాడు. కాబట్టి మీ కుటుంబాలైనా కూడా నిజమైన మనసుతో, మనస వాచ కర్మణ జాగ్రత్తగా కానీ ఆయన నమ్ముకుంటే తప్పకుండా మీ మనసులో నిజమైన ప్రేమ కలిగినప్పుడు ఖచ్చితంగా మీ ఇల్లు ఎతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని కాసుకుంటాడు ఆయన. అది గట్టిగా కొట్టాలి అందరూ. అందుకనేసి నాకేం తెలీదు, చదువు లేదు, చదువు అవసరంలే అంటే చదువు కన్నా సంస్కారం గొప్పది. వెంకయ్య స్వామి ఏం చెప్పిండంటే, అయ్యా హృదయపూర్వకమైన నమస్కారం ఒక్క నమస్కారమేనయ్యా అండి వెంకయ్య స్వామి. నమస్కారాలు దొంగ నమస్కారాలు పెట్టినా కూడా చెల్లుబాటు కాదు. పైకి పెట్టే నమస్కారం తిరస్కారం, మనసులో లేకుండా పెట్టే నమస్కారం దేవుడు తీసుకోడు. తిరస్కార నమస్కారం, మనస్కారం, సంస్కారం. సంస్కారం అసలు కారం, ఓంకారం నిరాకారం. మనలో ప్రాణం ఉండి కనపడే రూపం లేదు, ఆత్మకు రూపు లేదు, ఊరు లేదు, పేరు లేదు. కాబట్టి రూపు నామక్రియలు లేనివాడు భగవంతుడు. కాబట్టి నిరాకారం, ప్రణవాకారం, పరిపూర్ణాకారం అని పెద్దోళ్ళు చెప్పారు. వెంకయ్య స్వామి అయ్యా సత్యమూర్తైనా కూడా రమ్మంటే వచ్చేదే కదా అయ్యా అని వెంకయ్య స్వామి.
దారం దిగిపోకుండా చూసుకుంటూ వాళ్ళతో కూడా ఎప్పటికి మనం ఉండేదే కదా అయ్యానండి వెంకయ్య స్వామి. 85 ఆ ప్రాంతంలో ₹1 పటం నేను గొర్రెలు కాస్తుండోడిని. ఎందుకంటే ఒక రాశికి వచ్చినాక అందరూ మర్చిపోతారు, పిస్టేజీ అన్నమాట చెప్పుకోరు. ఎప్పుడు కూడా మానవత్వం ఉండేవాడు, గతాన్ని మర్చిపోయినవాడు మనిషే కాదు. వెంకయ్య స్వామిని అడిగినరు, స్వామి మనిషి మళ్ళా శరీరం వదిలినాక మనిషిగా వచ్చే అవకాశం ఉంటుందా అని అంటే వెంకయ్య స్వామి ఏమి సమాధానం చెప్పిండంటే, అయ్యా మనిషి అయిపోతే కదయ్యా మళ్ళా మనిషిగా వచ్చేది. మనిషి అయిపోవాలంటే మనసు మారాలా, మానవత్వం నేర్చుకోవాలా, మనిషిగా బతకాలా, తల్లిని ఎట్ట చూసుకోవాలా, తండ్రి కాడ ఎట్టు ఉండాలా, తల్లి కాడ ఎట్టు ఉండాలా, బిడ్డల కాడ ఎట్టు ఉండాలా, భార్య కాడ ఎట్టు ఉండాలా, స్నేహితుల కాడ ఎట్టు ఉండాలా, దేవాలయాలు ఎట్టు ఉండాలా, ఆశ్రమాలు ఎట్టు ఉండాలా, గురువుల కాడ ఎట్టు ఉండాలా, స్నేహితుల కాడ ఎట్టు ఉండాలా, బంధువుల కాడ ఎట్టు ఉండాలా, ఇంట్లో ఎట్టు ఉండాలా, ఈదులు ఎట్టు ఉండాలా, మానవత విలువలన్నీ కనుక్కొని అవి కానీ అమలు చేసి పోషిస్తే అట్టగాని శరీరంగాను తనువు జాలిస్తే మళ్ళా మనిషిగా వస్తారని చెప్పిండు ఆయన అని చెప్పిండు. అందుకని చూడండి, ఎన్నో పూలు చెప్పిండ్రు, ఎన్నో వనంతరాలు చెప్పిండు. ఇవన్నీ వేసినా కూడా ఉపయోగం ఏమేం చెప్పిండ్రు? మాతు లొంగ, లవంగ, లొంగ, చోత, కేతకి, బల్లాతక, కాంబర్తాక, సరళి, పనస, బదరి, ఒకుళ, వంజుల, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, కజ్జోర, నారికేళ, సింధువార, చందన, పిసమంద, మందార, జంబు, జంపేర, మాధవ, మధోక, తాళ, తక్కోల, తమాల, ఇంతాల, రసాల, సాల, ప్రియాల, విల్వ, మలక, క్రముక, కదంబ, కరవేర, కదలిక, బిత్తక, అంచన, కందరాళ, సురేష, శంకుపాశోక, పలాస, నాగ, పున్నాగ, చంపక, చితపత్ర, మరువక, మల్లిక, మాతల్లి, కాపరముఖ, వసంతమయ, సౌభాగ్య, సంపద, అంపకురిత, పల్లవిత, కొరికిత, కుసుమిత, ఫలిత, లలిత, విటాపి విరుణ, కృత, మణివాళ, కనే, కిలముడు, సంగతి, విచిత్ర, రుద్రోపాల, మహోద్వాన, చుక, పిక, నికర, సమంచిత, నిశ్చిత, సంపుట, నిర్ధాళిత, శాకాంతర, పరిపక్య, ఫలిత, ఆంతర, రసప్రవాహంబును, కనకమయ్య, సరళికాసార, తగనికర, మరకత, మాణిక్య, వజ్ర, వైడర్య, నేల, గోమేతక, పుష్యరాగములు ఇన్ని చెప్పినరు. ఇవన్నీ చేసినా కూడా అసలు పెట్టుకుంటూ ఉపయోగం లేదు. అసలు ఏంది మనస్సు. కాబట్టి 7 బళ్ళు పూలు తీసుకొచ్చేసినా ఉపయోగం లేదురా, మనసు అనేది అక్కడ పెట్టమనేండు. అయ్యా హృదయపూర్వకమైన ప్రదక్షిణ, ఒక్క ప్రదక్షిణ సరిపోతాళ్ళయ్యా అని వెంకయ్య స్వామి మనసులో కలిగి పెట్టి తిరిగే ప్రదక్షిణ. అయితే ఎందుకు పెట్టింది మనోళ్ళు 108 ప్రదక్షిణాలు? 108 ప్రదక్షిణలు ఒకటన్నా చెక్కద్దని ఒక ప్రదక్షిణకి చిన్నోడు కొడుకుని నిద్రపోయిండో లేదో, ఒక ప్రదక్షిణ తిరిగి ఇవాళ ఆడ మర్చిపోయిన పాలు ఇచ్చిందో లేదో బర్రి, ఆ ప్రదక్షిణలు చేస్తారని ఈ ప్రదక్షిణలు చేస్తే ఏం ఉపయోగం లేదు, హృదయపూర్వకమైన ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ సరిపోద్దని చెప్పిండు వెంకయ్య స్వామి. ఒక్క నమస్కారం సరిపోద్ది, సంస్కారంతో కూడుకున్న నమస్కారం. పూజకు ఒక్క పువ్వే కదా అయ్యానండి, 7 బళ్ళ పువ్వు. ఇప్పుడు నేను చెప్పిన పూలు వనంతరాలు ఇన్ని పూలు తెచ్చి ఆడేసినా కూడా అసలు పువ్వు ఆడ మనసు అనేది ఆడ పెట్టుకుంటే ఉపయోగం లేదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి వెంకయ్య స్వామి పొట్టు పెట్టుకోలేదు, దండేసుకోలేదు, ఏమీ లేదు. ఆయన కానీ మహానుభావుడు గాలిలో పోయిండు. ఆయన వాయుస్తంభన, జలస్తంభన, అగ్నిస్తంభన, పంచిపోతాలు ఆయన చేతిలో పెట్టుకునిండు. కురవమంటే కురిసింది, ఆగమంటే ఆగింది వర్షం. ఇది యథార్థంగా జరిగింది.